బీహార్లో రాజకీయ వేడైతే మొదలైపోయింది. ఎందుకంటే ఎన్నికల డేట్ అనౌన్స్ అయిపోయింది. నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతల్లో ఎన్నికలైతే నిర్వహించి 14వ తారీఖునే ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఆర్జేడీ అయితే తన వేగాన్ని పుంజుకుంది. ఆర్జేడీ తేజస్వి యాదవ్ అయితే 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అయితే నిర్ణయించుకున్నాడు. ఒకటేమొచ్చేసి వాళ్ళ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి రాఘోపూర్, ఇంకోటేమొచ్చేసి జేడీయూకు కంచుకోట అయినటువంటి ఫుల్ఫరాస్. మధుబని జిల్లాలో ఉన్నటువంటి ఫుల్ఫరాసు 2010 నుంచి జేడీయూకి నితీష్ కుమార్కి చాలా అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ జేడీయూ నుంచి షీలా కుమార్ అనే ఆవిడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా 11,000 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. ఈ నియోజకవర్గం జేడీయూకి గత 3 దఫాలుగా కంచుకోటగా వస్తుంది. ఈ నియోజకవర్గం మీద గనక తేజస్వి యాదవ్ గెలిస్తే అటు ఆర్జేడీ నేతల్లో కాంగ్రెస్ నేతల్లో హుషారు వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడైతే పోటీ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే 2 నియోజకవర్గాలు. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే సొంత నియోజకవర్గం అయినటువంటి రాఘేపూర్లో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా తేజస్వి యాదవ్ అయితే పోటీకి నిలబడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.